జుట్టున్న అమ్మాయి ఏ కొప్పైనా వేస్తది అన్నట్టు జుట్టున్న ప్రతి వాళ్ళకి కూడా ఈ టిప్ యూజ్ అవుద్ది. వేపాకుతోనే ఏం చేస్తారక్క హెయిర్ కి అనుకుంటున్నారా? రండి మీకు కూడా చూపిస్తా. ఫస్ట్ అయితే ఇలా వేపాకును అంతా కూడా మనము తుంచి పక్కన పెట్టుకోవాలి. ఈ వేప కర్రను చూస్తే నాకైతే ఫుల్ భయం అయింది. చిన్నప్పుడు స్కూల్లో ఈ కర్రతోనే ఎక్కువగా కొట్టేది మన సార్స్ టీచర్స్ అయితే. అబ్బా ఎంత గట్టిగా తాకుతుందో ఈ కర్రతోని కొడితే. అందుకే ఆ కర్రను పక్కన పెట్టేసి ఆకును మాత్రమే తీసి దాన్ని నీట్ గా కడిగి శుభ్రం చేసుకోవాలి. ఒక 2-3 టైమ్స్ వాష్ చేసిన తర్వాత మనము మిక్సీ గ్రైండ్ లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు, లేదా డైరెక్ట్ అలా పట్టేసుకున్నా కూడా పర్వాలేదు. కానీ ఆ మిక్సీ పట్టిన గిన్నెలు ఇవన్నీ కూడా చేదు చేదు వస్తాయి. వాటిని సపరేట్ గా పక్కన పెట్టి 2-3 డేస్ వాష్ చేస్తూనే ఉండాలన్నమాట. ఇంకా మనము పెట్టుకోవాలి అంటే ఎలాగైనా అడ్జస్ట్ అవ్వచ్చు, కానీ కిడ్స్ కి పెట్టాలంటే పెద్ద టాస్క్. కానీ మా ఇంట్లో వర్ణికకి లాంగ్ హెయిర్ ఉంటది కాబట్టి ఎప్పుడు కూడా తనతోనే ప్రాబ్లమ్ వస్తదనమాట. ఇప్పుడు చలికాలం గదా! సో, హెడ్ బాత్ అయిన తర్వాత ఆ హెయిర్ సరిగ్గా డ్రై అవ్వక స్కూల్‌కి టైం అయితుందనో, లేకపోతే ఏదేదో సందర్భంలో మనము అలాగే జుట్టేయడం వల్ల ఆ హెయిర్‌లో డాండ్రఫ్ అనేది అలాగే ఉండిపోయింది. ఇంకా అస్సలు ఇట్లా అవ్వదని చెప్పేసి ఈరోజు మొత్తం వేపాకు పసరంతా పెట్టేసాను. ఇలా మా పాపకి డాండ్రఫ్ వచ్చిన ప్రతిసారి కూడా నాకు ఈ వేపాకు రసం చాలా బాగా రిజల్ట్ చూపిస్తుంది. మీలో ఎంతమంది ఇలా ఫాలో అవుతారు? కామెంట్ చేయండి. థాంక్ యూ.